హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ర్యాప్టర్ అకాడమీ. ఆఫ్ కోర్స్ మన పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది. ఇక్కడ మీరు చూసారు కదా, కొంతమంది ఉంటారు కొన్ని టాపిక్స్ క్లాస్ చెప్తున్నప్పుడు అర్థమవుతుంటాయి, కానీ ఒక్కసారి ఇంటికి వెళ్ళాక లేదా ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్స్ రాస్తే ఎంతకి గుర్తురావో. అందుకే ఎంత చదివినా గుర్తుండట్లేదా? అయితే సింపుల్ ట్రిక్ ఫాలో అవ్వండి ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ జాగ్రఫీ, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ అండ్ కరెంట్ అఫైర్స్. సరే, ఏంటి ఆ ట్రిక్? సో ఆ ట్రిక్ ఏంటో చెప్పే ముందు, ఎవరైనా ఇదే కొత్తగా ఇప్పుడే మన ఛానల్కి విజిట్ అవుతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా నుండి దిస్ ఇస్ శ్రవణ్ కుమార్, ఐమ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అండ్ జాగ్రఫీ విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 7+ years ఇన్ దిస్ కాంటెక్స్ట్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ కాంపిటీషన్లో ఇలా థింక్ చేద్దామంటే కొన్ని విషయాల్ని. సో ఇక్కడ నేను మీకు ప్రతి థింగ్ని ఏంటంటే మ్యాప్స్ ఓరియంటేషన్గా మాట్లాడతా. ఓకేనా? మ్యాప్స్ ఓరియంటేషన్. సరే, మ్యాప్స్ ఓరియంటేషన్లో మనం ఎంత చూసినాం? జాగ్రఫీ చూస్తాం, సరే పాలిటీలో చూస్తాం, హిస్టరీలో చూస్తాం, ఎకానమీలో చూస్తాం, కరెంట్ అఫైర్స్లో చూస్తాం. నేను మీకు ఇప్పుడు చూపిస్తా. ఓకే, సో ఈ స్మార్ట్ ట్రిక్ని మనం ఫాలో అవుదాం. బిఫోర్ దట్ నేను మీకు కొన్ని క్వశ్చన్స్ చూపిస్తా. ఒకవేళ ఇప్పుడు కనుక సరైన విధంగా కాన్సెప్ట్ అడిగితే, సో జనరల్గా గుర్తుపెట్టుకునే క్వశ్చన్స్ అడిగితే యూ కెన్ ఎస్కేప్ ఈజీలీ. బట్ వెన్ ఎగ్జామినర్ ఆస్క్స్ us ఓన్లీ ద కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఇన్ ఎగ్జామ్, దెన్ వాట్ వి డూ, ఇది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, చలో ఐ విల్ షో అ ఫస్ట్ క్వశ్చన్. సో దిస్ ఇస్ మై ఫస్ట్ క్వశ్చన్. భారతదేశంలోని క్రింది పర్వత శిఖరాలను అరేంజ్ దెమ్ ఇన్ నార్త్ టు సౌత్. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే నార్త్ టు సౌత్ అరేంజ్ చేయమంటున్నాడు. ఓకే, ఫస్ట్ థింగ్ K2 నందాదేవి, కాంచన్జంగా, అన్నైముడి. నందాదేవి, K2 కాంచన్జంగా, అన్నైముడి. K2 కాంచన్జంగా, నందాదేవి, అన్నైముడి. సరే, లీవ్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ద రీజనల్ డివిజన్స్ ఆఫ్ ది హిమాలయస్ అండ్ రివర్స్, డిఫైన్ దెమ్. పంజాబ్ హిమాలయస్ బిట్వీన్ ఇండస్ అండ్ సట్లెజ్, కుమైన్ హిమాలయస్ బిట్వీన్ సట్లెజ్ అండ్ కాళీ, నేపాల్ హిమాలయస్ బిట్వీన్ కాళీస్ అండ్ తీస్తా. విచ్ ఆఫ్ ద పేర్స్ గివెన్ అబోవ్ ఆర్ కరెక్ట్? అంటే పైన ఉన్న వాటిల్లో నాకు సరైన జతలేంటి? కొంతమందికి సరే క్వశ్చన్, ఏం సార్ ఇలా ఉంది, ఏం పర్లేదు, ఇక్కడ ఉంది నేను. ఓకే, సో ఇక్కడ ఉంది నేను విత్ ర్యాప్టర్ అకాడమీ, గుర్తుపెట్టుకోండి. ఇంకో క్వశ్చన్ చూస్తా. చలో, ఇక్కడ చూడండి కొన్ని పాసెస్ కనుమలు. జోజిలా కనుమ, షిప్కిలా కనుమ, నాతులా కనుమ, బొమిడిలా కనుమ. సరే, అరేంజ్ చేయమంటున్నాడు. ఓకే, లీవ్ ఇట్. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ద కోస్టల్ ఫీచర్స్ విత్ ద రీజనల్ నేమ్స్. అంటే కొన్ని తీర ప్రాంతాలని వాటి రీజనల్ నేమ్స్ ఏమంటారు? కాయల్స్ కేరళ కోస్ట్ అంట, చిలికా కొంకన్ కోస్ట్ అంట, పులికాడ్ కోరమండల కోస్ట్ అంట. మరి ఎన్ని కరెక్ట్? సరే, లిమిట్ ఆపండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. దక్షిణ భారతదేశంలో క్రింది పర్వతాలను వాటి ఎత్తు ఆధారంగా అవరోహణ, అంటే ఎక్కువ నుండి తక్కువగా అమర్చండి. అనేముడి, దొడబెట్ట, మహేంద్రగిరి. సరే, ఇలా సార్ నాకు వాటి హైట్స్ తెలియదు, ఏం పర్లేదు, నేనున్నా. ఓకే, నెక్స్ట్ ఆ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనకు జాగ్రఫీ చెప్ప కదా, ఇప్పుడు హిస్టరీ, ఐఎన్సీ సెషన్స్ కానీ, ఫైర్ ప్లానింగ్స్ కానీ, 16 షోడశ మహాజనపదాలు కానీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ కల్చర్, బుద్ధిజం, జైనిజం, మౌర్య, బెరుబరి కేస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ పాలిటీ అండ్ రివర్స్. సో వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్, దట్ ఈస్ దిస్ మ్యాప్. మీరు వింది నిజమే, మ్యాప్ ఈజ్ ద ఫైనల్ సొల్యూషన్ ఫర్ దిస్ థింగ్. ఎలా, ఏం చేద్దాం? సరే, నేను చెప్తా. ఓకే, సో ఇప్పుడు రండి నాతో పాటు. ఐ విల్ షో యూ. సో మనం మాట్లాడుకున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? సరే, ఏంటి ఫస్ట్ క్వశ్చన్? K2 నందాదేవి. చూద్దాం రండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? K2 తర్వాత నందాదేవి. ఓకే, నెక్స్ట్ కాంచన్జంగా, అనేముడి, కాంచనజంగా. ఓకే, ఆ తర్వాత ఆనైముడి. మీరు కనుక బిగినర్స్ అయితే మాత్రం ఈ ప్లాన్ని పక్కగా ఫాలో అవ్వండి. ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా. సో మీకు ప్రతిదీ మ్యాప్స్ ఉన్నాయి ఇండియాస్. సో ఆ మ్యాప్స్లో ట్రై చేయండి. ఓకేనా? సో ఒకప్పుడు బట్టి పడితే నడిచింది, బట్ ఇప్పుడు బట్టి పడితే మీరు హిట్ అవ్వలేరు. K2 ఎక్కడ ఉంటుంది మనకి? ఈ కారకోరం రేంజ్లో K2 ఉంటుంది. ఓకేనా? దిస్ ఇస్ K2. నందాదేవి ఎక్కడ ఉంటుంది? ఉత్తరాఖండ్లో ఉంటుంది నందాదేవి. సో ఇక్కడ నందాదేవి. కాంచన్జంగా ఎక్కడ ఉంటుంది? సిక్కింలో ఉంటుంది. దిస్ ఇస్ కాంచన్జంగా. అనేముడి ఎక్కడ ఉంటుంది? మన ఇక్కడ ఈ వెస్టర్న్ ఘాట్స్లో మనకి అన్నామలై హిల్స్లో అనేముడి ఉంటుంది. ఇప్పుడు మీరే చెప్పండి,
నార్త్ సౌత్ అంటే కేటు ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, పంజాబ్ హిమాలయస్ అంటే ఏంటి? ఓకే, సో జనరల్గా పంజాబ్ హిమాలయస్ కదా, మరి పంజాబ్ హిమాలయస్ అంటే ఇక్కడ మనకి సింధు ఫ్లో అవుతుంటుంది, ఇది కాళి లేదా శారదా రివర్. ఓకే, దిస్ ఇస్ తీస్తా రివర్, దిస్ ఇస్ బ్రహ్మపుత్ర రివర్. ఓకే, సో దీని ప్రకారంగా ఈ రెండింటి మధ్యలో ఉంటాయి, దీనిని మనం పంజాబ్ హిమాలయస్ అన్నాం. ఓకే, నెక్స్ట్ కుమాయూన్ హిమాలయస్ అంటే ఏంటి? కుమాయూన్ అంటే మళ్ళీ మీరు కొత్తగా ఏమనుకోకండి, ఉత్తరాఖండ్లో ఉన్న ఈ హిమాలయస్నే మనం ఏమంటున్నామంటే కుమాయూన్ హిమాలయాస్ అనే పేరుతో మనం పిలుచుకుంటున్నాం. ఓకేనా, సో కుమాయూన్ హిమాలయస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఇంకొక నది ఉంటుంది, దాని పేరేంటి సట్లెజ్ జనరల్గా. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ సింధు అండ్ సట్లెజ్ల మధ్య ఉన్న దాన్ని మనం పంజాబ్ హిమాలయస్ అంటున్నాం. తర్వాత ఈ సట్లెజ్ అండ్ కాళీ మధ్య ఉన్న దీన్ని మనం కుమాయూన్ హిమాలయస్ అంటున్నాం. సో అదే ఇక్కడ ఇది క్వశ్చన్. యా, సో క్వశ్చన్ కుమాయూన్ హిమాలయస్ అంటే సట్లెజ్ కాళీ మధ్యలో ఉంది, పంజాబ్ హిమాలయస్ అంటే ఇండస్ సట్లెజ్ మధ్యలో ఉంది. ఇక నేపాల్ హిమాలయస్, మరి నేపాల్ హిమాలయస్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ మీరు చూసుకుంటే కాళీ నుంచి ఈ తీస్తా మధ్యలో. ఓకేనా, కాళీ నుండి తీస్తా మధ్యలో. సో ఆల్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ అండి, జోజిలా పాస్, షిప్కిలా పాస్, నాతులా పాస్. ఇప్పుడు మీరు పాసెస్ వచ్చినప్పుడు ఎలా మీరు ఐడెంటిఫై చేసుకుంటుంటే ఇక డైరెక్ట్ అండి. ఓకేనా, దిస్ ఇస్ కిలిక్ దవాన్ పాస్, ఇగో బనిహల్ పాస్, ఓకే, బుర్జిల్ పాస్, జోజిలా పాస్, ఇక్కడ మనకి రోహతంగ్ పాస్, షిప్కిలా పాస్, బారాలా చాలా పాస్, మనాలా పాస్, లీపు లేక్, ఓకే, లింపియా దురా, ఎస్, నాతులా పాస్, జలప్లా పాస్, బొమ్మిడిలా పాస్, దీపు పాస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి హిమిస్లా పాస్. ఓకేనా, సో ఇక్కడ మనకి పెన్సిలా పాస్, ఇక్కడ చూసుకుంటే ఆసిర్గర్ పాస్, కసారా పాస్, బోర్ పాస్, అండ్ ఇక్కడ చూసుకుంటే పాలక్కడ్, సెన్కొట్టై పాస్. యా, అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హల్దీ ఘాట్ పాస్, అండ్ ఇక్కడ గోమల్ ఘాట్ పాస్. యా, నెక్స్ట్ సో ఇలా అంటే పాస్ వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఇలా ఐడెంటిఫై చేసుకుంటే, బట్ ఏదైనా అడగని, వాట్ ఎవర్ ఎగ్జామినర్ వాంట్స్ టు ఆస్క్ యూ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంతే, సింపుల్ అయిపోయింది, అంతే సింపుల్. ఓకే, ఇప్పుడు రేపు పొద్దున అడుగుతారు ఏంటి ఈ మీదున్న పార్ట్ని మనం ఏమంటున్నాం, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లా, ఇండియా. సో ఇప్పుడు మనకి అమర్నాథ్ యాత్ర జరుగుతుంది. ఓకేనా, అమర్నాథ్ యాత్ర కోసం హిందువులు వాడుతున్న పాస్ ఏంటి, ఇక్కడ లీపు లేకు, నాతుల పాస్, ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు. ఓకే, సో ఇలా అన్నట్లుగా. ఓకేనా, ఇక లీవ్ ఇట్. ఎస్, చూద్దాం మన క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏముంది మనకి, యా, సో జోజిలా పాస్, షిప్కిలా పాస్, నాతులా పాస్, బొమ్మిడిలా ఫర్ ద అరుణాచల్, నాతులా ఫర్ ద సిక్కిం, షిప్కిలా ఫర్ ద హిమాచల్, జోజిలా ఫర్ ద జమ్మూ. అంటే ఏంటంటే ఇలా చదవడానికంటే ఎక్కువగా ఆ మ్యాప్ పెయింటింగ్ చేయండి, ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఇది నా మాట, ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, జనరల్గా సో ఇప్పుడు మళ్ళీ వద్దాం మన ఇక్కడికి. ఇదంతా ఏంటి మనకి, సో దీనంతా మనం కొంకన్ అంటున్నాం. ఓకేనా, ఇదంతా కొంకన్ కోస్ట్ అంటున్నాం. ఓకే, సో దీన్ని మనం ఏమంటున్నాం, కెనరా కోస్ట్ అంటున్నాం. దీన్ని మనం ఏమంటున్నాం, మలబార్ కోస్ట్ అంటున్నాం. దీన్ని మనం ఏమంటున్నాం, కోరామాండల్ కోస్ట్ అంటున్నాం. దీన్ని మనం ఏమంటున్నాం, సర్కార్ కోస్ట్ అంటున్నాం. ఇక దీన్ని మనం ఏమంటున్నాం, ఉత్కల్ కోస్ట్ అంటున్నాం. దీన్ని ఏమంటున్నాం మనం, వంగా కోస్టల్ ఏరియా అంటున్నాం. ఓకేనా, ఎస్. ఇప్పుడు చూడండి ఏమడిగిండు మనని, కాయల్స్. సో కాయల్స్ జనరల్ ఈ టర్మ్ కేరళ రిలేటెడ్ ఈ టర్మ్. ఓకే, నెక్స్ట్ చిల్కా లేక్ ఎక్కడ ఉంటుంది మనకి, చిల్కా ఇక్కడ ఉంటుంది. చిల్కా ఉత్కల్ ఉంది, కొంకన్ అన్నాడు. ఓకేనా, సో ఇగో కొంకన్ అన్నాడు, ఇప్పుడు చిల్కా ఉన్నది రాంగ్. మరి చిల్కా అని ఆప్షన్ ఇగో రెండు ఇక్కడ ఉంది, రెండు ఇక్కడ ఉంది, ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది రాంగ్, దిస్ ద రైట్ ఆన్సర్. ఓకే, అంటే అన్నిసార్లు అన్ని క్వశ్చన్స్కి అన్ని సమాధానాలు అందరికీ తెలియని అవసరం లేదు. కొంచెం సమయస్ఫూర్తి, కొంచెం విజ్డమ్ వాడితే సెట్ అయిపోద్ది. యూ హ్యావ్ టు ఫైండ్ బ్లాక్ షీప్, ఆ నల్ల గొర్రె ఎవరు, ఆ ఒక్కరిని గుర్తుపెట్టుకో, నీ ఎగ్జామ్. ఓకే, ఎస్. సరే, నెక్స్ట్ పండ్ల పని, పులికాట్ ఎక్కడ ఉంది మనకి, కోరమండల్. ఓకేనా, ఎస్. నెక్స్ట్ అనేముడి, దొడబెట్ట, మహేంద్రగిరి. చూద్దాం, కమ్ విత్ మీ. అనేముడి, దొడబెట్ట, మహేంద్రగిరి. ఓకే, సరే, అనేముడి ఇక్కడ ఉంది. ఓకేనా,
దొడబెట్ట ఇక్కడ ఉంది, ఓకేనా. సో మహేంద్రగిరి ఇక్కడ ఉంది. దీంతో పాటుగా కొన్ని పీక్స్ గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడు మనకి వింధ్య ఇలా వెళ్తుంది, ఓకే, సాత్పురా ఇలా వస్తుంది, ఆరావళి ఇలా వెళ్తుంది. తర్వాత చూసుకుంటే ఇది మనకి మాల్వా ప్లాట్యూ, ఓకేనా. సో ఇది మనకి బుందేల్ఖండ్ ప్లాట్యూ, ఇది బాగేల్ఖండ్ ప్లాట్యూ, ఇది వచ్చేసి చోటానాగ్పూర్ ప్లాట్యూ, ఇది వచ్చేసి ఛత్తీస్గఢ్ ప్లేట్యూ, బస్తర్ ప్లేట్యూ. సో ఇది వచ్చేసి మనకి ఇది మనకి గర్జాట్ హిల్స్, ఓకే. సో ఇదంతా మనకి సిమ్లీపాల్ రేంజ్, ఓకే. నెక్స్ట్ ఇది చూసుకుంటే మనకి గిర్ హిల్స్, ఓకే. నెక్స్ట్ ఇవన్నీ మనకి వెస్ట్రన్ ఘాట్స్. సో ఇవన్నీ మనకి ఈస్టర్న్ ఘాట్స్, ఓకే. సో ఇది మనకి మేఘాలయ మికిర్ అప్లాండ్స్, ఓకే. సో ఇది వచ్చేసి మనకి కారాకోరం రేంజ్, ఇది వచ్చేసి మనకి హిమాచల్ రేంజ్, ఇది వచ్చేసి మనకి ఇది హిమాద్రి, ఇది హిమాచల్, ఇది వచ్చేసి మనకి శివాలిక్స్ రేంజ్, ఓకేనా. సో ఇలా అనాటమీ చేయండి. మన లోపల కడుపులో పేగులు అండ్ ఈ టోర్సోలో హార్ట్, లంగ్స్ ఎలా ఉన్నాయో ఇండియాలో కూడా ఇవన్నీ మీరు ఇట్లా గుర్తుపెట్టుకుని ట్రై చేయండి. అయితే ఇటు ఉన్నవన్నీ వెస్ట్రన్ ఘాట్స్, ఓకేనా. వెస్ట్రన్ ఘాట్స్ని తెలుగులో ఏమంటాం? పశ్చిమ కనుమలు అంటాం, ఓకే. అవి తూర్పు కనుమలు. ఈ రెండిట్లలో ఏజ్లో వీడి పెద్ద, తూర్పు కనుమలు పెద్ద. తూర్పు కనుమలు జనరల్గా రివర్స్తో ఎరోడ్ అవుతుంటాయి. ఇది మనకి జాగ్రఫీ కాన్సెప్ట్, నేను డైరెక్ట్ క్లాస్లో చెప్తుంది ఇప్పుడు, బట్ ఇక్కడ ఆన్సర్స్ మాత్రం చెప్తున్నా. జనరల్గా ఇవి ఎరోడ్ అయిపోవడం వల్ల ఇవి పొట్టిగా ఉంటాయి మనకి, అంటే ఇటు సైడ్తో పోల్చుకుంటే పొట్టిగా ఉంటాయి మనకి, ఓకేనా. అంటే ఇటు సైడ్తో పోల్చుకుంటే పొట్టిగా ఉంటాయి అంటే వెస్ట్రన్ ఘాట్సే పొడుగు ఉంటాయి కదా, ఓకే. వెస్ట్రన్ ఘాట్సే పొడుగు ఉంటాయి కదా, యా. ఇప్పుడు చూడండి, వెస్ట్రన్ ఘాట్సే పొడుగు ఉంటాయి అంటే నాకు ఏంటంటే వెస్ట్రన్ ఘాట్స్ని ఇప్పుడు అనేముడి వెస్ట్రన్ ఘాట్, దొడబెట్ట వెస్ట్రన్ ఘాట్. ఈస్టర్న్ ఘాట్ కొంచెం పొట్టిగా ఉంటాయి అంటే మహేంద్రగిరి నాకు థర్డ్ ఆప్షన్ రావాలి. ఇగో థర్డ్ ఆప్షన్ ఇక్కడ ఉంది, థర్డ్ ఆప్షన్ ఇక్కడ ఉంది, అంటే ఈ రెండు మాత్రం కరెక్ట్ అవుతాయి. ఈ రెండు ఇప్పుడు రాంగ్ అయిపోయినాయి, అంటే 50% ఎలిమినేషన్ అయిపోయింది. ఒకవేళ నీకు ఆన్సర్ చేయడం ఏంటో తెలియలేదు, దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ దిస్ ఎలిమినేషన్ మెథడ్. నా భాషలో నేను దీన్ని ఇట్స్ బ్లాక్ షీప్ మెథడ్ అంట, నల్ల గుర్రెని ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే. సో ఇప్పుడు మీకు స్టోరీ అర్థమైపోయింది. ఏం అర్థమైపోయింది? ఈ రెండింటిలో ఏదో ఒక ఆన్సర్ ఉంటుంది. సరే, దొడబెట్ట అనేది మనకి నీలగిరి ప్రాంతంలో అత్యంత ఎత్తైనది, బట్ అనైముడి అనేది ఎంటైర్ వెస్టర్న్ ఘాట్స్లోనే అతి ఎత్తైనది. ద ఎవరెస్ట్ ఆఫ్ ది వెస్టర్న్ ఘాట్స్, ద ఎవరెస్ట్ ఆఫ్ ది పెనిన్సులార్ ఇండియా, ద ఎవరెస్ట్ ఆఫ్ ది కంప్లీట్ దిస్ ఎంటైర్ కోస్టల్ ఏరియా, ఓకే. సో ఇలా చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా కూడా మనకి ఈ అనైముడి అనేది మనకి హైయెస్ట్ పీక్ అన్నట్లుగా, అంటే అనైముడి ఫస్ట్ ఆప్షన్ ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ 1 లాస్ట్ ఆప్షన్ 3 ఉండే, దిస్ కైండ్ ఆఫ్ దట్ ఆప్షన్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, యా. ఇక్కడ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఫర్ ద ఐఎన్సీ సెషన్స్. మీకు తెలుసు 1885లో ఐఎన్సీ మనకి యాక్చువల్గా పూణేలో స్టార్ట్ అవ్వాలి, బట్ బాంబే తేజ్పాల్ సంస్కృత్ కాలేజ్కి వెళ్ళిపోయింది. ఇది చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాం. ఇలా చూసుకోండి ఐఎన్ సెషన్స్, ఓకేనా. ఇది చూడండి ఇక్కడ. సో ఫస్ట్ బాంబే చూడగానే 1885 జరిగింది, 1889లో, 1904లో, 1915లో, 1918, 1934లో, ఓకే. నెక్స్ట్ ఫర్ ద కలకత్తా 1886, 1911, 1890, 1896, 1901, 1906, 1920, 1917, ఓకే, 1928, 1933. ఇలా ఏంటంటే ఎక్కువగా చదవడానికంటే మ్యాప్ పాయింటింగ్ ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వండి. సరే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఏంటి, ఇదంతా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అవునా కదా. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీరు నాటకైతే బొమ్మ కానీ, సో నాటి కాలపు కాయిన్స్ కానీ, ఓకే. సో ఏ నది ఒడ్డున ఎవరున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఏ నది ఒడ్డున ఎవరున్నారు, ఇదే కదా మన కాన్సెప్ట్. చూద్దాం. ఇప్పుడు మనకి సింధు రివర్ కదా, సో ఇక్కడ మనకి దిస్ ఇస్ కరాచీ, ఇగో ఇది అంతా సింధు రివర్, జాల్ సింధు రివర్, ఓకే. ఇప్పుడు సింధు రివర్కి ఇగో జీలం మొదటి ఉపనది, చీనాబ్ రెండో ఉపనది, యా. నెక్స్ట్ రావి ఇంకో ఉపనది, తర్వాత అయ్యో సట్లెజ్, ఓకేనా. సో ఇక్కడ మనకి మధ్యలో బియాస్ ఉంటుంది, యా. ఇప్పుడు ఉన్నప్పుడు మీరు చూసుకోండి, ఇక్కడ కింద కూడా మనకి గగ్గర్ ఉంటుంది, గగ్రా లేదా హక్రా ఏదైనా అనుకోవచ్చు. ఈ గగ్గర దగ్గర మనకి కాళీబంగన్ ఉంది, మన హరప్ప ఎక్కడ ఉంది, సో హరప్ప మనకి ఈ రావి దగ్గర ఉంది, ఓకేనా. సో నెక్స్ట్ ఇట్లా అంటే చూసుకోండి, మనకి దీని యొక్క ఫిజికల్ ఫీచర్స్, ఇటు జమ్మూ కాశ్మీరు, ఇటు మనకి మహారాష్ట్ర, ఇటు మనకి ఉత్తరప్రదేశ్, ఇటు చూసుకుంటే మనకి సుత్కా చిండర్, ఇదంతా వీళ్ళ ఏరియా అన్నట్లు. ఈ ఏరియా ఎలా మనకి ఎక్స్పాండ్ అయింది, అక్కడ ఉన్న నదులు ఏంటి, అక్కడ ఉన్న ఫీచర్స్ ఏంటి, ఇలా మీరు ఫైండ్ అవుట్ చేశారు అనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనకి షోడశ మహాజనపదాలు కదా. సరే, షోడశ మహాజనపదాలు కూడా మీరు ఇలానే రండి. ఏముంది, ఓకే, మనకి ఉజ్జయిని అని, ఓకేనా, గాంధార తక్షిల అని, సో ఇలా మనకి మగధ అని, ఓకే, మత్స్య అని, ఇగో ఇక్కడ అస్మాక అని,
సో ఇలా మీరు పాయింట్స్ని స్ట్రైక్ చేసుకోండి. సరే, నెక్స్ట్ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. పార్లమెంట్ మనకు చూస్తే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. పార్లమెంట్ పై నుంచే ఇదొక రూము, ఇదొక రూము, ఇదొక రూము, ఇదొక రూము, ఇలా మనకి స్ట్రక్చర్ ఉంటుంది. దీన్ని మనం లోక్సభ అంటున్నాం, రాజ్యసభ అంటున్నాం, జాయింట్ సిట్టింగ్ అంటున్నాం, ప్రెసిడెంట్ రూమ్ అండ్ ఇంకా చాలా అఫీషియల్స్ ఉంటూ ఉంటారు. ఇది మొత్తం పార్లమెంట్ కదా. పార్లమెంట్ అంటే ఆర్టికల్ 79. ఇప్పుడు మీ ఇంటి ముందు లక్ష్మీ నిలయం, శ్రీనివాస నిలయం, సాయి నిలయం ఇలా మీరు పెట్టుకుంటారు కదా. అలా మనం మన రాజ్యాంగంలో ఒక నెంబర్ని పార్లమెంట్కి ఇచ్చినాం. పార్లమెంట్ అంటే అర్థం ఏంటి? ఈజ్ ఈక్వల్ టు లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దట్స్ ఇట్. ఇది లాస్ట్ టైం నీ ఎస్ఐలో ఒక మార్క్ క్వశ్చన్. సరే, ఇప్పుడు లోక్సభ. సో లోక్సభ అంటే ఆర్టికల్ 81, రాజ్యసభ ఆర్టికల్ 80, జాయింట్ సిట్టింగ్ ఆర్టికల్ 108. ఇప్పటికి జాయింట్ సిట్టింగ్స్ 3 times జరిగినాయి. మరి లోక్సభ చూసుకుంటే మనకు ఒక 552 మెంబర్స్, ఇక్కడ చూసుకుంటే మనకు 250 మెంబర్స్. ఓకేనా? సో 250 మెంబర్స్లో 238 ఎలక్ట్ అవుతే 12 మందిని మనకి రాష్ట్రపతి ఇన్ ద బేసిస్ ఆఫ్ లిటరేచర్, ఆర్ట్, సోషల్ సర్వీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ వీటి మీద తీసుకొస్తారు. ఎలా తీసుకొస్తారు? ఆర్టికల్ 80 సబ్ క్లాస్ 3 ప్రకారం తీసుకొస్తారు. ఓకే, సో ఇలా మొత్తం ఇక అన్ని ఇక ప్రెసిడెంట్ ఉన్నాడు. మరి ప్రెసిడెంట్ ఆర్టికల్ 51, 52, 53, 54 నుంచి 61 ఇంపీచ్మెంట్. సో ఎలా సెషన్స్ని స్టార్ట్ చేస్తారు? ఎక్కడైనా కూడా మీకు జాగ్రఫీ, ఎందుకంటే ప్రతిదీ భూమి జరుగుతుంది. ఇలా కానీ మీరు మ్యాప్ పాయింటింగ్ చేస్తే మిమ్మల్ని ఆపే శక్తి ఆ ఎగ్జామినర్ కూడా లేదు. ఓకేనా? సో నెక్స్ట్ మీరు చూడండి. ఓకే, ఇలానే మనం వేదిక కల్చర్ చూద్దాం. వేదిక కల్చర్ చూసుకుంటే ఏముంది? సో మనకి ఋగ్వేదంలో వాళ్ళు గంగానది వరకు వస్తారు, తర్వాత గంగానది అవతలకి వెళ్ళిపోతారు, తర్వాత జనపదాలు స్టార్ట్ అవుతుంటాయి. ఓకే, బుద్ధిజం కాన్సెప్ట్ కూడా అంతే. బుద్ధుడికి నచ్చిన ప్లేసెస్ ఏమంటే కొన్ని మీకు గయా, ఓకే, తర్వాత మీకు మనకి శ్రావస్తి, చెంప, అంగ, మల్ల, వజ్జి, బెనారస్, కాశీ. ఓకే, ఇవన్నీ మళ్ళీ మీకు మ్యాప్ పాయింటింగ్సే. ఓకేనా? సో మన మౌర్య టైం ఏంటి? ఇప్పుడు బెరుబారి కేసు విన్నారు. అంటే బెరుబారి ఎక్కడ ఉంటుంది? ఇది మనకి వెస్ట్ బెంగాల్లో కనబడుతుంటుంది. ఓకేనా? సో ఇలా చూడండి. ఇప్పుడు రివర్స్ కూడా ఉంటాయి. సో ఇలా ప్రతి ఒక్కదాన్ని మీరు వాడాల్సింది ఈ మ్యాప్ని వాడండి. ఏముంది? ఇప్పుడు గంగానది చూడండి, గంగానది. ఓకే, బ్రహ్మపుత్ర. ఓకే, ఎస్, యమున. ఓకే, ఇక ఆరావళి. యా, సో చంబల్, ఇక బనాస్. ఓకే, యా, నెక్స్ట్ సింధు కదా. ఇగో సింధు చూడండి, ఇక్కడ జీలం, చీనాబ్. ఓకే, ఇగో రావి, హియర్ సట్లెజ్, హియర్ బియాస్. ఈ రెండు కలిసిన ప్లేస్ని ఏమంటాం మనం? హరికే. సో ఇక్కడ ఇదంతా ఏమంటాం మనం? దీన్ని మానస్ సరోవర్. ఓకే, సో ఇంక ఇక్కడ మళ్ళీ మనం యమున ఉపనదులుగా ఇక్కడ కెన్ను, బెటవా, సో పార్వతి, కాళీసింధు. ఓకే, సో ఇక్కడ మనకి గోమతి, సో గగ్ర, గండక్, బూరి గండక్, తీస్తా, కోషి. ఓకే, సో ఇక్కడ నుంచి నర్మదా, తాపి, నెక్స్ట్ సబర్మతి, మాహి, లూని, ఫ్రమ్ హియర్ సోన్. ఓకే, సో ఫ్రమ్ హియర్ గోదావరి. ఓకే, ఫ్రమ్ హియర్ కృష్ణ. ఓకే, మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నావు? ఇలా కానీ చేస్తే సదరు రాష్ట్రం అనేది, అంటే సదరు రివర్ అనేది ఏ రాష్ట్రం గుండా వెళ్తుంది, దాంతోపాటుగా అది ఎన్ని రాష్ట్రాలతో క్యాచ్మెంట్ ఏరియా కనబడుతుంది, దాని మీద డ్యామ్స్ ఏమున్నాయి. ఇంత సింపుల్, అసలు ఇంత సింపుల్. ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ మన రాప్టర్ ఆఫ్లైన్ కోచింగ్లో మేము ఇంటెన్సివ్ బ్యాచెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది విత్ స్టడీ అవర్స్. సో దాంట్లో దగ్గరగా ఉండి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఇంత లెవెల్లో ఇక్కడ మనకి టీచ్ చేయడం జరుగుతుంది. సో ఇది మేము ఇస్తున్న క్వాలిటీ. ఈ ట్రిక్ని ఫాలో అవ్వండి. సో ఎవ్రీథింగ్ విల్ బీ ఈజీ. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే, సార్ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి, నాకు ఇది ప్రాబ్లం అవుతుంది, ట్రిక్స్ ఉన్నాయా, లేదా లాజిక్ ఉంది, ఏదైనా కోడ్ ఉందా, మీరు అడగండి కింద కామెంట్ బాక్స్లో. నేను ఎప్పుడు మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటా. సో ఎప్పుడు వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూనే ఉంటా. సో థ్యాంక్ యూ గైస్, దిస్ ఈజ్ యువర్ షాన్ సార్. ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్ అనిపిస్తే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఒక లైక్ కొట్టండి, డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ మేము ఇస్తున్న క్వాలిటీ మీకు వస్తే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి అండ్ మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మా ఆఫ్లైన్ కోచింగ్ సంబంధించిన విషయాన్ని చెప్పండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ గైస్.